2029 నాటికి ఎన్నికల్లో ఒక ఎజెండా ప్రచారంలోకి వస్తుంది. ప్రతి గ్రామ ప్రాంతంలో ఒక్కొక్క కమ్యూనిటీ కిచెన్ 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ భోజనం అక్కడ పెట్టబడుతుంది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. ఎందుకంటే వృద్ధులకి ఎవరు చూసుకునేవాళ్ళు లేకపోవడం వల్ల అనేటటువంటిది హామీ ఎవరిస్తారో వాళ్ళకి వృద్ధులు ఓట్లు పడే అవకాశం ఉంటుంది. పెన్షన్తో పాటు ఇది ఇస్తామన్నటువంటి నెంబర్ 2034కి వచ్చేటప్పటికి ఈ వృద్ధ కేంద్రాలు పెడతాం, మంచిది అక్కడ పడుకోవడానికి అది కూడా ఏర్పాటు చేస్తాం అనే హామీలు వచ్చే అవకాశం ఉంది. 2039 నాటికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీకు సకల సదుపాయాలు ఇస్తాం వృద్ధులకి అని చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యువతరం సంఖ్య తగ్గుతోంది, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, పుట్టుకల సంఖ్య తగ్గుతోంది, వయసు మీరినటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. వాళ్ళ ఓట్లు ఇక్కడ మెయిన్. కాబట్టి ఆ ఓట్ల కోసం ఈ నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పటికే తమ బిడ్డల్ని రాత్రి పగలు కష్టపడి పెంచుతారు, పోషిస్తారు, ఒక ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటారు. వాళ్ళు ప్రధాన నగరాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటే, ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటే వాట్సాప్ కాల్స్లో చూసుకుంటూ ఇక్కడ బ్రతికేస్తున్నారు. ఇక్కడున్న ఏదో హోటల్కి వెళ్ళి భోంచేస్తున్న వాళ్ళు, లేదంటే వంట మనిషిని పెట్టుకుని వండించుకుని తింటున్నటువంటి వాళ్ళు, దానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పిల్లలు డబ్బులు వేసేవాళ్ళు ఉన్నారు, డబ్బులు వెయ్యని వాళ్ళు ఉన్నారు. 2 రకాలు ఉంది. కొంత డబ్బులు వేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు సంబంధించి పెద్ద పెద్ద వృద్ధాశ్రమాలు, నెలకి 50,000 పెట్టేటటువంటి వృద్ధాశ్రమం, ఏసీ గీసీ కూడా ఉంటుందట, సింగిల్ రూమ్ ఉంటుందట, అమ్మా నాన్న ఇద్దరిని అక్కడ ఉంచుతారట, ఎప్పుడన్నా ఈ బిడ్డలు వస్తే కనుక వాళ్ళు కూడా ఉండటానికి రూమ్ ఉంటుందట. ఇట్లాంటి ఏర్పాట్లు ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు, కాకపోతే కాస్ట్లీ వృద్ధాశ్రమాలు నడిచినాయి. ఇదే సందర్భంలో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా కొన్ని చోట్లన వృద్ధుల కోసం రియల్ ఎస్టేట్ వెంచర్లు అన్ని గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్సే ఉంటాయి అనమాట, ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కూడా అమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు. 60 లక్షలు 70 లక్షలు అట్లా అమ్మి వాటిట్లో ఏం చేస్తున్నారు అంటే అక్కడే డాక్టర్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, హాస్పిటల్ కూడా అక్కడే ఉంటుంది. అలాగే ఈ కమ్యూనిటీ కిచెన్ లాగా ఏది ఉప్పు ఇట్లాంటి లేని చప్పి భోజనము, లేకపోతే రోటీలు ఇట్లాంటి, అంటే వృద్ధులు వయసులో తినదగేటటువంటి ఆహారాన్ని అక్కడ అమ్మేటటువంటి విధమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా వయోవృద్ధుల కోసం ప్రత్యేక నివాస సముదాయాల అభివృద్ధి కొలంబియా పసిఫిక్ ఆధ్వర్యంలో సెరీన్ కమ్యూనిటీస్ హైదరాబాద్కి చెందిన ప్రతిమా గ్రూప్తో కలిసి ఇట్లాంటి ఒప్పందమే దూర్చింది. హైదరాబాద్లో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక గృహ ప్రాజెక్టు 400 కోట్లతో అభివృద్ధి చేస్తారట. తొలి ప్రాజెక్టుగా సెరీన్ బెల్వాని 1ని శంకర్పల్లిలో నిర్మించబోతున్నారు. ఇందుకు 265 ఇళ్ళు ఉంటాయి, 60 లక్షల దాకా ఉంటుందట ప్రతిమా గ్రూప్ చెప్తోంది. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో సీనియర్ సిటిజన్ల కోసం సెరీన్ కమ్యూనిటీస్ నిర్మించిన 10 ప్రాజెక్టులో 1700 ఇళ్ళు ఉన్నాయి. రాబోయేటటువంటి రోజులు ఈ పెరిగే అవకాశం ఉంటుంది.